ఈ ఫ్రై నేను చేసినట్టుగా మీరు చేశారంటే చాలా త్వరగా అయిపోతుంది. కానీ చపాతీలోకి కానీ ఈ కర్రీ సర్వ్ చేసుకున్నారంటే చెప్తున్నాను క్వాంటిటీ ఎక్కువే చేసుకోవాలన్నమాట. చపాతీ ఒకటి తింటే కర్రీ డబుల్ తినేస్తారు. అంత బాగుంటుంది. సైడ్ డిష్‌లోకైనా సరే ఈ కర్రీ సరిపోదండి. అంత టేస్టీగా ఉంటుంది తినడానికి మాత్రం. ఈ కర్రీ ఏంటో చెప్పేస్తాను. కానీ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు రాజేశ్వరి. వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్. ఇందులోకి కాంబినేషన్ మిరియాల రసం కూడా చేశానండి. షార్ట్ రీల్‌లో అప్లోడ్ చేశాను. ఫుల్ రెసిపీ కావాలంటే ఒకసారి విజిట్ చేసి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెజిటేబుల్ నేమ్ ఏంటో మీకు తెలుసా? చోచో అంటారు లేదా సీమొంకాయ అంటారు. ఇంకా వేరే పేరేముందో నాకైతే ఐడియా లేదు. మీకు తెలిస్తే చెప్పండి. ఇవి సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతాయి. ఆన్లైన్లో కూడా దొరుకుతుంటాయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఇందులో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకి సొరకాయలో ఎలా ఉంటుందో అంతకంటే ఇంకా ఎక్కువనే చెప్పచ్చు. కాస్త జ్యూసీగా ఇలా కూడా మనం కట్ చేసేటప్పుడు కూడా కొంచెం జిగురుగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది. ఇందులో అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్సే వేయక్కర్లేదు. ఆ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. ముందుగా ఇలా వీటిని తొక్క తీసేసుకొని ఇలా అయితే మధ్యలో సీడ్ ఉంటుందండి. ఇలా మనం నైఫ్తో తీసేయచ్చు. చాలా ఈజీగానే రిమూవ్ అయిపోతుంది. మొత్తం ఈ పొట్టు తీయకపోతే కాస్త గట్టిగా హార్డ్గా ఉంటుందన్నమాట కర్రీలో. అందుకనే నేను ఇలా మొత్తం పీల్ అవుట్ చేసేసాను. మీకు నచ్చినట్టుగా చిన్న సైజ్ అంటే చిన్న సైజ్ లేదంటే పెద్ద సైజులో అయినా వీటిని కట్ చేసేసుకోవచ్చు. నేను ఇలా తొక్క తీసేసి కడిగేసుకొని కొంచెం పెద్ద సైజులో స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి. ఎందుకంటే సైడ్ డిష్ కోసం కదా, కొంచెం పెద్ద ముక్కలు అయితే బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు వాటన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేయండి. ఎక్కువ ఆయిల్ అసలేం పట్టదండి. జస్ట్ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను నేను. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకుందాము. 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో శనగపప్పు, మినపప్పు కూడా యాడ్ చేయొచ్చు. బట్ నేనైతే వేయలేదు. ఇలా 4 రెబ్బలు వెల్లుల్లిని దంచి వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిల్ని ఇలా కట్ చేసుకొని వేసేసుకొని కొంచెం పసుపు వేయాలి. 1/2 స్పూన్ అంత పసుపు సరిపోతుంది. ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సీమొంకాయ ముక్కలు, అవి కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేసుకుందాము. లో టు మీడియం ఫ్లేమ్ మెయింటైన్ చేసుకుంటూనే వీటిని ఉడికించేసుకోవాలి. చాలా ఈజీగా త్వరగానే కుక్ అయిపోతాయండి. చూడండి 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. మనం స్పూన్తో ఇలా ప్రెస్ చేసి చూస్తే అవి కట్ అయిపోవాలి. అప్పుడే ఉడికినట్టు అనమాట. చాలా ఫాస్ట్గానే దాదాపు 8 నిమిషాల్లోనే కుక్ అయిపోయింది నాకైతే ఈ వెజిటేబుల్. ఇప్పుడు మనం కుక్ అయిపోయిన వెంటనే ఇందులోకి కారం పొడి వేసుకుందాం. 1 స్పూన్ అంత కారం పొడి వేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. మనం సాల్ట్ అసలు యాడ్ చేయలేదు కదా ఫస్ట్ నుంచి, అందుకనే ఇప్పుడు సాల్ట్ కూడా వేసేస్తున్నాను సరిపడినంత. ఇప్పుడు మళ్ళీ ఇది మొత్తం ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ని అయితే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి. కారం వేసాం కదా, ఘాటు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చాలా చాలా టేస్టీనిచ్చేది పల్లి పొడి అండి. అదే వేరుశెనగ గుళ్ళు అంటాం కదా, వేయించి పౌడర్ చేసేసుకోవాలి. 2 స్పూన్ల దాకా, ఫుల్ స్పూన్తో 2 వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకు మించి మనం ఇందులోకి వేరే పొడులు ఏమి వేయక్కర్లేదనమాట. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఇలా ముక్కకు పట్టేలాగా కలిపేసుకోండి. పల్లి పొడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ కర్రీకి. అస్సలు మిస్ చేయొద్దు. చాలా సింపుల్ కదా. జస్ట్ ఒక్క 1 మినిట్ లో ఫ్లేమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లో కూడా ఇది చాలా బాగుంటుందండి. డ్రైగా ఇష్టపడే వాళ్ళు డైరెక్ట్గా ఇలా అన్నంలోనే తినేయచ్చు అనమాట. చాలా హెల్దీ రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.